ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హెచ్సిఎం సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూరుపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. నాగేంద్ర కొంచెం కాన్స్టిట్యూషన్ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11:30కి అన్ని కార్యాలయాల్లో కాన్స్టిట్యూషన్ ప్లెజ్, ప్రియాంబుల్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ని లెటర్ అండ్ స్ప్రిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని కూడా, అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి, అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీస్ని నిర్వహించాలి. అదేవిధంగా రైట్స్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ దినము. మనం ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ, ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ, బడుగు బలిగిన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం. ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక 1 ఓటు 1 పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను, చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు మన దేశము మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి వారి మనవడు మాగుంట సుబ్బరామరెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జయంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేశారు. లక్ష్మీనారాయణ రెడ్డి అభిమానులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో తన సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచన కలిగిన యువత మాగుంట సుబ్బరామరెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుబ్బరామరెడ్డి ఆశయాలను ఆయన వారసులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి, సుబ్బరామరెడ్డి కొనసాగిస్తారని, మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని కోరారు.
వారి మనవడైన మాగుంట సుబ్బరామబాబు గారుగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలానే మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్ గారు, మరో మాజీ ఏఎంసీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ గారు, డిఆర్డిఏ మాజీ చైర్మన్ రంగసాయి గారు, మాగుంట అభిమానులు, కార్పొరేటర్సు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మాగుంట సుబ్బరారెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం. వారి యొక్క సేవ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే. వారు 1991లో ఇక్కడికి ఎంపీగా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో 21 జూనియర్ కాలేజీని స్థాపించడం, మంచినీటి ఫ్లోరైడ్ ప్రాంతాలైన కనిగిరి ఆ ఏరియా అంతా కూడా మంచినీటి సరఫరా చేర్చడం, అదేవిధంగా ఆ రోజున గుండె జబ్బుల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా దగ్గరుండి ఒక పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్ నందు వారందరికీ శస్త్రచికిత్సలు చేయించడం, అదే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్లేనరీ నిర్వహించారంటే తిరుపతిలో. అది ఒక సుబ్బరారెడ్డి గారి ఘనత అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా తెలుపుకుంటున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన నిదర్శనంగా నిలిచి, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత వారు తదుపరి పార్వతమ్మ గారు కానివ్వండి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వారి తండ్రి రాఘవబాబు కానివ్వండి, ఆ సేవని కొనసాగిస్తూ ఈరోజు ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నిరంతరం కూడా ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నంతకాలం కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచించే అరుదైన నాయకుడు సుబ్బరామరెడ్డి గారు. కాబట్టే ఈ రోజుకి కూడా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబానికి ఈ జిల్లా అంతా కూడా అండగా ఉందంటే సుబ్బరామరెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తూ, తర్వాత పార్వతమ్మ గారు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, తర్వాత రాఘవరెడ్డి గారు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి మన సుబ్బరామరెడ్డి గారి మనవడు సుబ్బరామబాబు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో ముందుండే ఆలోచన సుబ్బరామరెడ్డి గారే స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఎప్పుడూ కూడా ఎవరికైనా సహాయం చేస్తే నేను చేసినటువంటి సహాయం వాళ్ళు సరిపోయిద్దా లేదనేటువంటి మొదటి వ్యక్తి ఆయన. సిమెంట్ రోడ్లు కానీ, డబల్ రోడ్లు కానీ అన్ని 7 నియోజకవర్గాల్లో ప్రథమంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకంగా ఫండ్స్ వస్తాయనేది ఆయన ఆలోచించి మినిస్టర్ని కలిసి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలని ప్రతి నిమిషం ఆయన కష్టపడిన వ్యక్తి. ఆయన వేసిన పునాదే ఈరోజు మాగుంట కుటుంబం మొత్తం అందరూ అదే సేవలో ఆయన నడిపించిన బాటలో నడుస్తుందంటే ఒక గర్వకారంగా చెప్పొచ్చు. ఇటీవల వారి సతీమణి పార్వతమ్మ గారు కూడా ఇది చెందున్నారు. చాలా బాధాకరమైన విషయం. అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారి తనయుడు రాఘవరెడ్డి కానీ, ఇప్పుడు సుబ్బరామన్న కానీ అందరూ వాళ్ళ పిల్లలు కూడా అదే రకంగా ప్రవర్తించడం, ఒకే నడవడిక అందరిలో ఉండటం అంటే ఒక క్రమశిక్షణ. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే సంకల్పంతో రాజ్యాంగ సవరణ చేశారని తెలిపారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం భారతదేశంలో అమలైన రోజు కాబట్టి ఆ సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశాన్ని సురక్షితంగా నడిపిస్తుంది. 75 సంవత్సరాలుగా మన దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్లనే భారతదేశం ఐక్యతగా ఇవాళ ప్రపంచంతో పోటీపడుతూ అగ్రదేశాల సరసన ముందుకు నడుస్తుంది. ఒక క్రమశిక్షణతో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న భారత ప్రభువులు ఐకమత్యంగా ముందుకు నడుస్తున్నారంటే అది రాజ్యాంగంలోని గొప్పతనం అని సందర్భంగా చెప్తున్నాం. భారత రాజ్యాంగంలో మనుషులకు ఇచ్చిన స్వేచ్ఛని కొంతమంది
కాలరాస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లు లొంగి అనవసరంగా ఆంక్షలు పెడుతూ కొంతమంది మా పార్టీ కార్యకర్తలను కూడా ప్రశ్నించే గొంతులు అణచాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడే వాళ్ళని మా పార్టీ కాదని మొదటి నుంచి చెప్తున్నాం. అది మాకు సంబంధం లేని విషయం. మా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, పార్టీ పేరు చెప్పి ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తున్నాం. రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు 79 సంవత్సరాలు అవుతున్నా అది అమలుపరిచే దినాన్ని మరి 66 ఏళ్ళ తర్వాత మరి 2015లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం రాజ్యాంగ అమలు దినోత్సవంగా మరి ఈరోజు దేనికంటే రాజ్యాంగం అసలు రచించింది, రాజ్యాంగం రచనలో ఏమేమి ఉన్నాయి, మరి మానవులకు ప్రజలకు సంబంధించి వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి అన్ని విషయాల్లో సమాన హక్కు ఉండాలని, వారికి స్వేచ్ఛ హక్కు ఉండాలని మరి రాజ్యాంగంలో రచించబడింది. అదేవిధంగా మరి ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఈ సందర్భంగా స్మరించుకునే విధంగా, అదేవిధంగా అతని కమిటీలో ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది వారిని కూడా స్మరించుకుని మరి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మరి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని 2015లో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మనందరం మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని మరి మహానుభావుల రాజ్యాంగం మనకు తెలుపుతుంది. అలాగే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మరి అంబేద్కర్ గారి ఆశయాల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి సోషల్ మీడియాని కానివ్వండి, మరి వ్యక్తిత్వ హన్నాన్ని కానివ్వండి, లేకపోతే ఒక మనిషికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిత్వ భావన స్వేచ్ఛ అన్నమాట, ఎక్కడ కూడా వీటికి హన్నం కానియకుండా మరి అందరూ కూడా రాజకీయాల పట్ల కానివ్వండి, మరి అనేక సామాజిక పట్ల కానివ్వండి అందరూ స్వతంత్రంగా మాట్లాడగలిగితేనే సమాజంలో ఉండేటువంటి అన్ని కోణాలు కూడా బయటకు వస్తాయి, మంచి చెడులు కూడా బయటకు వస్తాయని చెప్పి తెలపడం జరిగింది. ఆ విధంగానే మేము గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా మేము పరిపాలించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇవాళ మీరు చూస్తున్నారు, మనం నోరు తెరిచి ఏదన్నా మాట ప్రభుత్వానికి కానివ్వండి లేకపోతే పార్టీలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడగలిగితే రాత్రికి రాత్రే మనం ఎక్కడుంటామనేటువంటి పరిస్థితులు కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. కాబట్టి ఇవాళ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా సొసైటీలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. మరి అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ గురించి కూడా మనం తెలుసుకొని ఒకసారి వాళ్ళకి పెద్దలకి గౌరవనీయులకి అందరికీ కూడా మనకి ఇచ్చినందువలన ఎంతోమంది విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా ఎదగటం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఆ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా సరే వారిని ప్రశ్నిస్తుంటే వారు నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. రాజ్యాంగపరంగా వాళ్ళు రాజ్యం రూలింగ్ చేయాలి, కానీ అపోజిషన్ని గొంతు నొక్కి మా హక్కుల్ని కాలరాయటం ఇవన్నీ మానుకొని ప్రజలకు మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలు, చిన్నారులకు రక్షణ లేని పరిస్థితి సమాజంలో ఏర్పడిందని, ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఈ దారుణాలను అరికట్టి హింసలేని సమాజం కోసం కృషి చేయాలని బేతూర్ నరసింహం వైద్యులు డాక్టర్ ఉదయని పిలుపునిచ్చారు. ప్రపంచ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని హర్షిని కాలేజీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై హింస, మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో హెచ్చరిల్లుతున్న హింస, అగాత్యాలు మహిళా సమానత్వానికి, సమాజ అభ్యున్నతికి ఆటంకంగా మారుతున్నాయని అన్నారు.
నిత్యం కుటుంబంలో హింస, పని ప్రదేశాల్లో హింస, పబ్లిక్ స్థలాల్లో హింస, మహిళలకు ఏ ప్రదేశంలో రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉన్న హక్కులు, చట్టాలను ప్రభుత్వాలు ప్రచారం చేయాలని, హింస, అకృత్యాలపై శిక్షలు వేగవంతంగా, కఠినంగా ఉండాలని, మహిళల సమానత్వ ప్రాధాన్యతను నేర్పే విధంగా ప్రాథమిక విద్యాస్థాయి నుండి ప్రభుత్వాలు కృషి చేయాలని, మహిళల హక్కులు కూడా మానవ హక్కులుగా పాలకులు గుర్తించాలని, తద్వారా హింసారహిత సమాజం సాధ్యమవుతుందని ఆమె ఆకాంక్షించారు. డాక్టర్ ఎన్ ఉదయని గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మహిళల్లో ఎలా ఉండాలి, మహిళల పట్ల అట్లానే ఇప్పుడు కుటుంబంలో కూడా చాలా హింసని మనం చూస్తూ ఉన్నాం. అంటే భర్త నుంచి అన్ని విధాలుగా కుటుంబం నుంచి అట్లనే ఎదుర్కొంటా ఉన్నాం. మహిళల్లో బయటికి మొత్తం ఎంత సంచలనం సృష్టించింది. ఒక చట్టం కూడా చేశారు. తర్వాత దిశ చట్టం చేశారు. చట్టాలు మాత్రం చట్టాలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ అయిపోయినాయి అనుకుంటుండగా మొన్న కలకత్తాలో ఒక డాక్టర్ని, డ్యూటీ డాక్టర్ని ఆమె పనిచేసే ప్రదేశంలోనే దారుణంగా హత్య, రేపు 2 చేయడం జరిగింది. అది చూసిన తర్వాత మాత్రం అక్కడ ఎంతగా రియాక్షన్ వచ్చిందంటే పబ్లిక్ నుంచి ఎన్నో నెలలుగా ఇంకా కూడా అక్కడ ప్రొసెషన్స్ కానీ వ్యతిరేకంగా ఎవరో పట్టుకోండి నిందితులంటే ఇప్పుడు దాకా ఒకే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఒక మెడికల్ కాలేజ్లో అమ్మాయి రోజు పనిచేసే మెడికల్ కాలేజ్లో అంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రిన్సిపల్ అప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్స్ మాఫీ చేయడానికి అప్పటికప్పుడు వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి అక్కడ రిపేర్స్ అన్నీ చేయించి ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట ఎన్నో రకాలుగా చేస్తే ఆ ముఖ్యమంత్రి లేడీ మమతా బెనర్జీ ఆమె ఈ ప్రొసెషన్ వాళ్ళందరితో పాటు ఆమె కూడా ప్రొసెషన్ చేయడం మొదలుపెట్టింది. న్యాయం జరగాలని. ఎవరు చేయాలి న్యాయం ఆ స్టేట్లో? ఆమె కదా చీఫ్ మినిస్టరు. సో ఆమె ఆధ్వర్యంలో జరిగితే ఆమె రెస్పాన్సిబుల్ అయితే ఆమె కూడా రోడ్డు ఎక్కింది. సో అంటే చూస్తున్నారనమాట. అసలు జరిగింది చాలా ఏదో పెద్ద ఓన్లీ రేప్ అండ్ మర్డర్ కాదు. అది అమ్మాయి ఏదో ఎదిరించింది. అక్కడ జరిగే ఏదో వేరే యాక్టివిటీస్ అంటే మందులు కానీ వేరే రకంగా కానీ చాలా అక్కడ పెద్ద ర్యాకెట్ అనేది జరుగుతూ ఉంది ఆ కాలేజ్లో. దాన్ని అమ్మాయి ఎదిరించింది, ప్రశ్నించింది కనుక ఆమెని అట్లా ప్లాన్ ప్రకారం చేశారు అనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఒకే ఒక్క నిందితుడిని మాత్రం పట్టుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ కేసులన్నింటిలో మనం చూస్తున్నాం, పట్టుకుంటున్నారు కల్ప్రిట్స్ని, క్రిమినల్స్. వాళ్ళు ప్రూవ్ అయ్యేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. సో వెళ్ళాలని చెప్పేసి అయిపోగా కోరుతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి దేశంలో ఎట్లా ఉందనేది చాలా భయాందోళన కలిగిస్తూ ఉంది. ఈరోజు ఒక పక్క మనం సినిమాల్లో కానీ యాడ్స్లో కానీ చూస్తూ ఉంటే మహిళలని ఒక వ్యాపార వస్తువుగా చూపిస్తూ ఉన్నారు. అవునా కదా? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, యాడ్స్ వస్తాయి. యాడ్స్లో ఎవరు చూపిస్తూ ఉన్నారు? అబ్బాయిలకేమో ప్యాంటు షర్టు ఒంటి నిండా బట్టలు ఉంటాయి. ఆడపిల్లలు ఎట్లా చూస్తున్నారు అంటే ఆడపిల్ల అనగానే మహిళ అనగానే ఒక వ్యాపార వస్తువుగా ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎక్కడైనా మనం ప్రశ్నిస్తున్నామా? లేదు. మనకి ఎందుకు లేదని చెప్పేసి వెళ్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మహిళా సంఘాలు చెప్తున్నది మనకి ఏదైనా సమస్య వచ్చినా, పక్కన ఉన్నటువంటి మన స్నేహితులకి ఏమైనా సమస్య వచ్చినా ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి ఉన్న సమస్యని. మనకై మనమే మనసులోనే ఉంచుకుంటూ ఉన్న ఇబ్బందిని తెలియకపోతే అది మన భవిష్యత్తునే. మధ్యప్రదేశ్ మందసారులో మొదలైన రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇప్పటికి 6 సంవత్సరాలైన సందర్భంగా రైతు సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘాలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రంగారావు గారు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదరి సోదరులారా, ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం
రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినటువంటి సందర్భంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు జరిగినటువంటి ఉద్యమంలో ఆ ఉద్యమానికి తలవెక్కి మోడీ ప్రభుత్వం రైతాంగానికి కార్మిక కర్షకులందరికీ క్షమాపణ చెప్పి రాబోయే కాలంలో మీరు కోరుతున్నటువంటి రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీలు అమలు చేయలేదు. ఆ హామీలు అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకవైపు కార్మిక కర్షకులు ఈ ఉద్యమాలు సాగిస్తుంటే మరొక వైపు కష్టజీవులుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల హక్కులు కూడా కాపాడాలని చెప్పని ఈ ఉద్యమంలో వ్యవసాయ కార్మికులు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. 2005లో ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు పార్లమెంట్ లో బలమైన శక్తిగా ఉన్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజానీకానికి భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కన్నా అత్యుత్తమైన రాజ్యాంగమని డాక్టర్ చిటితోటి సుధాకర్ అన్నారు. 75వ భారత రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రజా సంఘ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగ స్ఫూర్తితో అత్యుత్తమైన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి అందించారని అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రకారం భారతదేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలకి, కులాలకి, మతాలకి, అసమానతలకి వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి మనకి ఓటు హక్కు ఇచ్చాడు. ఓటు హక్కు మనకి ఇచ్చాడంటే పరిపాలన మీద మనకి అధికారం ఇచ్చినట్టు. కాబట్టి పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళని ప్రశ్నించి మన హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక హక్కుల్ని ఆదాయ సూత్రాలను అమలుపరచుకోవాలి. అది కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా సరే మనం ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని మనకి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మన భారతదేశం, మన రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో మనం ఏర్పరచుకున్న రాజ్యాంగం ఈరోజు ఇప్పుడు ప్రపంచానికి దిక్చేసిగా ఉంది. ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం చాలా ఎలా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన చదవటం మొదలు పెడుతున్నారు. ఈరోజు అమెరికా లాంటి దేశం కూడా కేవలం ఆడ స్వేచ్ఛ అనేది వాళ్ళు ఆ రాజ్యాంగాలు పెట్టుకున్నారు. మనకి ఈ సమానత్వం రక్షించుకోవడానికి దాదాపుగా కొన్ని లక్షల మంది చనిపోతే, ప్రాణత్యాగం చేస్తే ఈనాడు ఉన్నటువంటి పాలకులు రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడుండే పేద దళిత బహుజనులని ఈరోజు నిర్లక్ష్యం చేసి వాళ్ళకి కనీసం అదే సూత్రాలు కూడా అమలు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇకనైనా గతంలో ఉన్న మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం, రాజ్యాంగానికి ముప్పు తెచ్చేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని యావత్తు దళిత ప్రజా సంఘాలు, మేధావులు, అభ్యుదయవాదులు 50 మంది దీన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తూ ఉన్నాం. అందుకోసం రాబోయే రోజుల్లో మతోన్మాద శక్తులను ఎదుర్కోవడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తరంగా అందరం భుజాల మీద వేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు నగరోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలకించరా శివ, సంరక్షకుండవని నిన్ను మృక్కెదా కరుణించరవో శివ. నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ.
చేసేదా ఉపవాసం ఆ రుద్ర జన్మ నక్షత్రం అత్యంత మహా ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.